హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకేంటంటే కోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ కోర్స్ మనం పెట్టుకోవాలి, ఏ కోర్స్ పెట్టుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. సో దాని గురించి అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ 2018-19 ఈ 2 years సంబంధించిన డేటా ప్రకారం ఏ కోర్సుకి ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు, ఏ కోర్సుని తీసుకుంటున్నారు ప్రిఫరెన్స్ వైజ్గా, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ వైజ్గా. అలాగే ఆ కోర్స్కి ఎంత శాలరీస్ ఉంటాయి, యావరేజ్గా ఎంత శాలరీస్ ఉంటాయి. సో అది నేను చెప్తాను ఇప్పుడు. అది బేస్ చేసుకొని మీరు మీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి వెబ్ ఆప్షన్స్లో. సిఎస్ఈనా, లేకపోతే ట్రిపుల్ఈనా, మెకానికల్ అట. ఓకేనా? అలాగే ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా, సో వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకునే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2018-19 డేటా ప్రకారం ప్రిఫరెన్స్ వైజ్గా ఏ కోర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్, చాలా వరకు చాలా పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సిని తీసుకుంటున్నారు, కంప్యూటర్ సైన్స్. ఓకేనా? సో ఈ కోర్స్ని తీసుకుంటున్నారు చాలా వరకు. ఈ కోర్స్ శాలరీ ప్యాకేజ్, యావరేజ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి తీసుకుంటే కనుక 11 to 13 lakhs per annum. అంటే 11 నుంచి 13 lakhs 1 yearకి మనం సంపాదించుకోవచ్చు సిఎస్సి తీసుకుంటే కనుక. ఓకే, సో ఎక్కువ మంది ఈ కోర్స్ని అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చేది వచ్చేసి ఐటీకి అనమాట. ఐటీ సెకండ్ పొజిషన్లో ఉంది. దీనికి వచ్చేసి 6 to 9 lakhs వరకు ఉంటుంది పర్ యానం శాలరీస్ యావరేజ్గా. అంటే అందరికీ ఇలాగే వస్తుందని చెప్పలేం, కానీ యావరేజ్గా మనం తీసుకుంటే కనుక 6 to 9 lakhs వరకు ఉండొచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్ ఈసీకి శాలరీస్ తీసుకుంటే మనం 3 to 7 lakhs ఉంటుంది పర్ యానం. ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ట్రిపుల్ఈ, దీనికి 2 to 6 lakhs per annum ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి సివిల్, దీనికి 3 to 9 lakhs ఉంటుంది పర్ annum. సిక్స్త్ మెకానికల్ 2 to 8 lakhs. సో ఇవి యావరేజ్గా శాలరీస్ ప్యాకేజెస్ అన్నమాట ఈ 6 బ్రాంచెస్కి. సో ప్రిఫరెన్స్ వైజ్గా ఇలాగైతే తీసుకుంటున్నారు ఎక్కువ మంది. సిఎస్సి లేకపోతే కనుక ఐటీ దొరకకపోతే ఈసీఈలో సీట్ లేకపోతే ట్రిపుల్ఈలో దొరకకపోతే సివిల్లో దొరకకపోతే మెకానికల్. ఇలాగా ఎక్కువ మంది అయితే దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఈ ఆర్డర్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో శాలరీస్ కూడా నేను మెన్షన్ చేశాను, ఎంత శాలరీస్ వస్తుంది మనకు అనేది. దీని ప్రకారంగా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. కాలేజ్ వైజ్గా మీకు వచ్చిన కాలేజీలో ఈ ప్రిఫరెన్స్ వైజ్గా కోరిక పెట్టుకోండి. సో ఎంతవరకు ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనేది కింద కామెంట్ నాకు తెలియజేయండి. ఇంకా వీడియో క్వాలిటీని పెంచడానికి ట్రై చేస్తాను. తర్వాత ఎంసెట్ 2021కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకేంటంటే అన్అకాడమీలో మనకి తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ 2021 అని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఎంపీసీ వాళ్ళకి ప్లస్ బైపీసీ వాళ్ళకి. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 12th October నుంచి స్టార్ట్ అయింది. కింద ఇచ్చిన 4 లెక్చరర్స్ ఉన్నారు కదా, కిషోర్ శ్రీరామ్, దుర్గా ప్రసాద్, మారుతి ప్రసాద్, డేవిడ్ రాజు అని, వీళ్ళు ఈ బ్యాచ్ని హ్యాండిల్ చేస్తారు అనమాట. మొత్తం ఈ బ్యాచ్కి సంబంధించిన టీచింగ్ అంతా వీళ్ళే చేస్తారు. సో ఈ అన్అకాడమీలో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే తక్కువ ప్రైస్కి మనకి మంచి కంటెంట్, హై క్వాలిటీ కంటెంట్ అయితే అందిస్తున్నారు. లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. అలాగే లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్గా క్విజ్ ప్రోగ్రామ్స్, రెగ్యులర్గా టెస్ట్ కండక్ట్ చేస్తారు. మాక్ టెస్ట్ ఉంటుంది. వీటిపైన అనాలిసిస్ కూడా ఉంటుంది. బ్యాచెస్ వైజ్గా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారనమాట.
ఇవన్నీ మనం ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్తో పొందొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏది బెస్ట్ ప్లాన్స్? 12 మంత్స్ ప్లాన్ ఉంది, 6 మంత్స్ ప్లాన్ ఉంది. 12 మంత్స్ ప్లాన్ అయితే 12,375, 6 మంత్స్ ప్లాన్ అయితే 1,125. సో ఈ రెండు కంపేర్ చేస్తే కనుక మనం 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే కనుక ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు. 6 మంత్స్కి 12 మంత్స్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ అయితే మనం పొందవచ్చు. ఇక్కడ ఇంకొక ఆఫర్ ఏంటంటే అన్అకాడమీ వాళ్ళు నో కాస్ట్ ఈఎంఐ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే మనము స్టార్టింగ్లో అమౌంట్ కట్టకుండా సబ్స్క్రిప్షన్ తీసుకొని మన క్లాసెస్ అనేది వినొచ్చు అన్నమాట. కాకపోతే మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవచ్చు. ఒకేసారి కట్టకుండా ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవచ్చు. అదే నో కాస్ట్ ఈఎంఐ. ఇది ఒక చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఏ అకాడమీ కూడా ఇలా ఇవ్వటం లేదు, ఓన్లీ అన్అకాడమీలో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక మంచి ఆఫర్ కూడా మనకు ఉంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు గెట్ సబ్స్క్రిప్షన్ అని క్లిక్ చేసేస్తే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది కదా, అంటే 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ అలా చూపిస్తుంది. 12 మంత్స్ ప్లాన్ మీరు చూస్ చేసుకుంటే, లేదు 1 మంత్ ప్లాన్ మీరు చూస్ చేసుకోండి. 1 మంత్ ప్లాన్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు 2,500 రూపీస్ కడుతుంది. ఎందుకు నేను 1 మంత్ ప్లాన్ చూస్ చేసుకోండి అని చెప్తున్నానంటే జస్ట్ ఫర్ చెకింగ్ అనమాట. అంటే అన్అకాడమీ కోచింగ్ ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే కనుక అప్పుడు 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ పెట్టుకోవచ్చు. సో 1 మంత్ ప్లాన్ చూస్ చేసుకోండి. మీకు 2,500 రూపీస్ కట్టాలి మీరు. కాకపోతే మన ఛానల్కి ఒక రెఫరల్ కోడ్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు యూఎస్ రెఫరల్ కోడ్ అని తెలుగు ప్రపంచం 2020 గెట్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్. 10% డిస్కౌంట్ వస్తుంది. ఆ కోడ్ యూజ్ చేస్తాం మనం ఈజీగా. సో ఇక్కడ నేను ఆ రెఫరల్ కోడ్ టైప్ చేస్తాను. తెలుగు ప్రపంచం 2020 రెఫరల్ కోడ్ టైప్ చేసి అప్లై కొడతాను. మనం 2,500 నుంచి 2,250 డిక్రీజ్ అయిపోయింది. సో 250 రూపీస్ మనకి డిక్రీజ్ అయింది. అది 10% అనమాట. సో ఇలాగా మనకి 10%గా ఇస్తారు. ఓకే. 6 మంత్స్ ప్లాన్ తీసుకుంటే మీరు నో కాస్ట్ ఈఎంఐ కూడా అప్లై చేసుకోవచ్చు. 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ అలా. పెయిడ్ క్లాసెసే కాకుండా మనకి ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ అనమాట. ఇంగ్లీష్, ఫిజిక్స్, గ్రావిటేషన్ 5, కెమిస్ట్రీ, వాలెన్స్ బాండ్ థియరీ, ఇవన్నీ ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ కూడా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి కూడా మనం వినొచ్చు. కాకపోతే మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అని టైప్ చేసేసి క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిన తర్వాత ఈ వీడియోస్ ఓపెన్ చేయండి. వీడియోస్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో ఓపెన్ అయ్యే ముందు మీకు ఒక అన్లాక్ కోడ్ అడుగుతుంది. అన్లాక్ కోడ్ అంటే ఏం లేదు, ఇదే అనమాట. తెలుగు ప్రపంచం 2020 అన్లాక్ కోడ్ యూజ్ చేసేసి మీరు ఫ్రీగా వీడియో అయితే చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ.